ଦେଖନ୍ତୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛନ୍ତି। ତମେ ଯେମିତି ଆସିବ ସେମିତି ଯିବ ବୋଲିକରି କହିଲେ କିଛି ଲାଭ ନାହିଁ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ବୋଲେ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଟେମ୍ପର କି ଗର୍ବ କି କିଛି କହୁନାହିଁ। ନାଗା ପାଷ୍ଟର ଚର୍ଚ୍ଚକୁ ଆସିବା ପାଇଁ ବହୁତ ଲୋକ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି। మతే బెస్సి లో కోయిలే బే తమ డ్యూటీ వచ్చో సిటీ రువ మీరు అక్కడ ఉంటున్నారు, అక్కడే ఉంటే మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఏంటంటే ఈ అనుభూతి పొందిన వ్యక్తి బయటికి వెళ్ళి చెప్పేస్తే బోర్డు మంది మీ సంఘంకి వస్తాను, మీ సంఘంకి వస్తాను, లేదు లేదు మా సంఘంకి అలాగా రానికి నేను కాదు, దేవుడు కూడా మీకు అనుమతి ఇయ్యడు. దేవుడు ఇప్పుడు మీకు చెప్పేస్తే మీరు వస్తారు, ఇప్పుడు లేదన్న వయసులో. హల్లెలూయా. జోమనా మీ ప్రభుంకర్ పక్కరొచ్చు. ఇదిగో మీకు ఇంకా చెప్పేస్తాను, మీ టైంకి మీరే కరెక్ట్ గా రాలేదంటే మీకు ఒక రోజు ఆశీర్వాదం లేదు. ఇది మీరు ఆలోచన చేయండి. తమ ଯେମିତି ଆସୁଛ ତମକୁ ସେମିତି ଦିଆ ହଉଛି. మీ భక్తి ఎట్టి తెలిసిపోతున్నాయి, మీ భయం ఎట్టి తెలిసిపోతున్నాయి. నేను లెక్క అడిగిన వ్యక్తి అవునండి, మీకు అడిగిన వ్యక్తి మాకు కూడా అధికారం లేదు. ఇక్కడ నిలబడిన తర్వాత నేను చెప్తాను, తొమ్మిది ଯେମିତି ଆସିବ ప్రభు తమకు సెమితి దేవే. రైసులో మీరు స్కూల్కి వెళ్తే మీరు రైట్ టైంకి వెళ్తున్నారా, మీరే మీ ఇష్టం ప్రకారంగా వెళ్తున్నారా? କୁହନ୍ତୁ, କୋ ଅଫିସ ଯିବାର ଅଛି ବୋଲେ ରାଇଟ୍ ଟାଇମ ରେ ଯିବେ ନା ତମର ଇଚ୍ଛାରେ ଯିବେ? స్కూల్ కి అయినా, కాలేజ్ కి అయినా, పనికి అయినా చూడండి, ఈ లోకం పని మీరు ఎంత సిన్సియర్గా చేస్తారు, కానీ దేవుడి పని అంటే మీరు కాదు, మీలోనూ ఉన్నాయి దుష్టులు అది చేస్తున్నారు. কে করছেন জানছেন না? দুষ্ট আত্মা। সেটা কইলে পাস্টর আমার ভিতরে भी দুষ্ট আত্মা আছে বলতে, হ্যাঁ আছে, ఉందే. బైబిల్ చెప్తుంది, నేను కాదు. చూడండి, ఇది ఇప్పుడు చూడండి, అది రోమియో రాసిన పత్రిక. ఈ రోజు ఏంటంటే అది ఏం చెప్పారు, అది ఇది మీకు చూపిస్తాను. সেটা কে অଛନ୍ତି বলে নিজে নিজে জাଣିకి శుద్ధరొద్దు, ఆమె କିଛି କରିପାରିବା ନାହିଁ. అలాంటి ఆత్మ తీయాలంటే దేవుడు తీస్తారు. మీరే ఒకవేళ ప్రభు ఈ తప్పు నేను చేయను అంటే దేవుడు మీకు క్షమాపణ ఇస్తే ఆ భక్తి మీదకి వెళ్తారు. ఏ భక్తి? స్పిరిచువల్ భక్తి, భయం భక్తి, ఆశీర్వాద భక్తి. ఆమె రోమియో పుస్తక కాడిబా 15, 16, 17 7లోనే 15, 16, 17, 7 ବେଗି। କାରଣ ମୁଁ ଯାହା କରେ ତାହା ଜାଣେ ନାହିଁ। ସମସ୍ତେ କୁହନ୍ତୁ, କାରଣ ମୁଁ ଯାହା କରେ ତାହା ଜାଣେ ନାହିଁ, ଯେଣୁ ମୁଁ ଯାହା ଇଚ୍ଛା କରେ ତାହା କରେ ନାହିଁ, ବରଂ ଯାହା ମୁଁ ଘୃଣା କରେ ତାହା ହିଁ କରେ। କିନ୍ତୁ ଯାହା ମୁଁ ଇଚ୍ଛା କରେ ନାହିଁ ତାହା ଯଦି କରେ ତେବେ ବ୍ୟବସ୍ଥା ଯେ ଉତ୍ତମ ତାହା ମୁଁ ସ୍ୱୀକାର କରେ। ଏଣୁ ମୁଁ ଆଉ ତାହା କରୁନାହିଁ, କିନ୍ତୁ ମୋ ଠାରେ ବାସ କରୁଥିବା ପାପ ତାହା କରୁଅଛି। ଟିକେ ତାପରେ తెలుగుଟା పడిବା। హల్లెలూయా. కే କରୁଛି? దేవుడు చేస్తున్నారు. కొద్దిగా చూడండి. తమే భాబుచో ମୁଁ କରୁଛି, మీరు ఒక అండర్లోనే ఉన్నారు. తమరు భక్తి ఉపరేఖ ଅଛି, శక్తి కోసమే మీరు ఎగ్జిబిట్లు లేవు. శక్తి పొందడానికి ఆ యోగ్యత లేదు అలాంటి వ్యక్తికి, ବୁଝୁଛନ୍ତି ନା? ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତି ପାଇବା ପାଇଁ ଏମିତି ବ୍ୟକ୍ତି ମାନେ ଯୋଗ୍ୟତା ନାହାନ୍ତି। କେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତି ପାଇବେ, କେଉଁମାନେ ସାକ୍ଷ୍ୟ ହେବେ? ఇక్కడ చూడండి, మన ఇక్కడే ఉన్నాము. ఇక్కడ రాలేకపోతే 10 కిలోమీటర్ వెళ్తారండి. మందిరకు అప్ప మన ଯିବେକି 3 కిలోమీటర్ అయితే వెళ్తారా? ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ। ଇଟି ଏମିତି ଆସିଲେ ଆମେ ଆସିପାରୁନୁ ବୋଲେ
ଯଦି ନାଇଁ କି ଆମକୁ 5 କିଲୋମିଟର ଦୂରରେ କି 10 କିଲୋମିଟର ଦୂରରେ ଆମେ ମନ୍ଦିର ବାంధిଲେ ଯାଇପାରିବ? అయితే మీ భక్తి మా భక్తి అలాంటి భక్తి మీరే ఇప్పుడు ఏం చేయాలా? చూడాలి. కే కొలుచి నా పాప కొరవచ్చి పాపాత్మ దీనిలో నుండి దేవుడికి చప్పట కొడితే మీ పరిస్థితి మారిపోతుందా? నో, ఇప్పుడు కూడా లేదు. దేవుడు మీకు మాకు ఎందుకు క్షమాపణ ఇస్తున్నారంటే ఈ రోజు లేకపోతే రేపు మారుతారేమో. ఫోన్లే సన్నిధిలో కూర్చుని వాక్యం వినండి. వీళ్ళకి బొద్దు జోమనే సుడుచంది సేవనకు ప్రచార కరో, జోమనే సుడునంతే తంకు బొద్దు తుమే ప్రచార కరో. ఇప్పుడైతే మోన మనుషు పొందుతారు ఏమో అవకాశం. దేవుడికి చిన్న పెద్ద పరిశుద్ధుడు ఈ అవిశ్వస్తుడు ఎలా కాదు, పాపిల కోసం వచ్చారు. అందుకే పాపిలకి ప్రేమించి 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 క్షమించి క్షమించి అన్ని చెప్తారు. ఏంటంటే మీ పొజిషన్ మీరు ఏం చేయాలా? రిసీవ్ చేయాలా, పొందాలా. మీ అధికారం మీరు పొందాలా, మీ బ్లెస్సింగ్ మీరు పొందాలా. আমার ব্লেসিং আমি পাইবার আছে, আমার অধিকার আমি পাইবার আছে। ସବୁବେଳେ প্রভু আমাকে ক্ষমা দিয়ନ୍ତି। এটি লেখা আছে কোন বলি করি মু যাহা করে তাহা জানে না। মাত্র নিজକୁ মু ଗୋଟେ বড় জ্ঞানী বলতিব, বাইবেল মু বেশি পড়ুছি বলতিব, মু বেশি ప్రార్థনা করছি, మాకే చాలా యూట్యూబ్ లోని బోర్డ్ మంది చూస్తున్నా కదా, అది కరెక్ట్ లేదు, మీరు మూర్ఖుడు అనేసి బైబిల్ చెప్తుంది। তুমি কেমিতি লোক তুমি করুন সেটা তোমাকে పాప করొచ్చి కూర్చుంటున్నారంటే ఎవరు? సైతాన్ ప్రార్థన చేస్తావు అది విను, వాళ్ళ పెద్ద సేవకులు చెప్తున్నారు అంటారు। మీరు కూర్చునే సభ వెళ్ళిపోతుంది, మీ విశ్వాసం వెళ్ళిపోతుంది। ఇక్కడ రాయబడి ఉంది మీరు కాదు, మీకు ఒక్క వ్యక్తి, ఇంకా మీకు పరిశుద్ధాత్మ ఇది చేయమంటే అది చేస్తే మీకు బాగుంటది। మీ సొంత ఐడియాతోనే మీరే ప్రార్థనకు వస్తే సేవకు చేస్తే మీ లైఫ్ ఏటైపోతుంది? డెత్ అయిపోతుంది। ఏంటంటే మీరు బతుకుతావో కానీ స్పిరిచువల్ జీవితము ఉండదు। ଆମର ଆତ୍ମିକ ଜୀବନ ଆଉ ନଥିବ। ଲେଖାଯାଇଛି ମୁଁ ଆଉ କରୁନାହିଁ ମାତ୍ର କିଏ କରୁଛନ୍ତି? ఎవరు చెప్తున్నారండి? మహాజ్ఞాని, దేవుడితోనే మాట, దేవుడికి విరోధంగా ఉన్న వ్యక్తి, స్పిరిచువల్ అలాగే ఉన్న వ్యక్తి, గములేల్ కాలేజీలోని చదివిన వ్యక్తి, బైబిల్ రాసిన వ్యక్తి, వాళ్ళు చెప్తున్నారు నీలే కాదు, ఏమో సైతాన్ దూరిపోయాడు అందుకే నేను మంచి విషయం చేయలేదు। మీ చర్చ్ కోసం ఇప్పుడు మంచి విషయం చేశారా? ఒక ఆత్మ కోసమే తమరు చర్చ్ ପାଇଁ ତମେ ଗୋଟେ ବିଶ୍ୱାସୀ ପାଇଁ ଭଲ କାମ କରିଛ କି? ఇక్కడ బైబిల్ రాయబడి తెలుగులోని కూడా చదువుకమ్మా, అందరు చెప్తారు, తర్వాత నేను లోనికి వెళ్తాను। ఓకే క్విక్లీ బిగి సమస్త కైబా ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను। ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను। కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు। ఎవరు చెప్తున్నారు మీ మీద పాపం ఉంది, మీరు చేయలేదు, మీ పాపం చేసిందని ఎవరు చెప్పారా? ఇది వాళ్ళ సొంతగా చెప్పేస్తున్నారు, ఏడుస్తున్నారు, గుండి కొట్టి ఏడుస్తున్నారు। ఎవరు చెప్పలేదు, చాలా మర్యాద పొందిన వ్యక్తి, బహుత సన్మాన పాଇବା వ్యక్తి। ସେ ନିଜେ ନିଜେ କଣ କହୁଛନ୍ତି? ମୋ ଭିତରେ ବାସ କରୁଥିବା ପାପ ତାହା ମତେ କରାଉଛି, ଏ ପାପରୁ ମୁଁ କେମିତି ଉଦ୍ଧାର ପାଇବି? మా సమయం అయిపోతుంది, అమ్మనకర సమయం సరి ଯାଉଛି। మీ అందరికీ చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి। ముందు కుటుంబం పెరుగుతుంది, తర్వాత మైనస్ 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 అన్ని మైనస్ అయిపోతుంది। అందుకే మీరు ఉన్న టైం మీరేం చేయాలా? బలం ఉన్న టైము, శక్తి ఉన్న టైము దేవుడికి గణపరచాలా। ବଳ ଶକ୍ତି ଥିବା ସମୟରେ ଆମେ ଯେମିତି ପରିପୂର୍ଣ୍ଣ ଥିବା ସମୟରେ ସମସ୍ତେ ପରିବାରରେ ଆମେ କଣ କରିବାର ଅଛି? ପ୍ରଭୁର ଗୌରବ କରିବାର ଅଛି। ନାଇଁ ବୋଲେ ଗୋଟେ 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 ମାଇନସ ହେବ, ଦୁଃଖରେ ଜୀବନ ବିତିବ। ସେଥିପାଇଁ ସତ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଜାଣନ୍ତୁ। ହାଲେଲୁୟା।